హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దాడులు ప్రతి దాడులు నడుస్తున్నాయి. అయితే ఈ వీడియోలో నార్మల్గా రోజు చేసే టాపిక్స్కి భిన్నంగా ఇవాళ ఒక వారియర్ కథ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక సోల్జర్ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య గొడవల్లో మధ్య జరుగుతున్న యుద్ధంలో బ్రేవరీ అనే పదానికి పర్యాయ పదంగా, అంటే తనకున్న గుండె ధైర్యం, నేను ఎప్పుడూ అంటుంటాను కదా, ఇందాక అడిగాను అన్షేకబుల్గా ఉన్నారా మీరు. నేను ప్రతి వీడియోలో అడుగుతుంటాను, ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉన్నారా, స్టేబుల్గా ఉన్నారా అని అడుగుతుంటాను కదా. ఇమోషనల్గా స్ట్రాంగ్గా, స్టేబుల్గా, అన్షేకబుల్గా నిలబడితే ఒక వ్యక్తి ఎలా ఉంటారో చూడాలనుకుంటే నేను ఇవాళ చెప్పే ఈ సోల్జర్ గురించి తెలుసుకుంటే సరిపోతుందండి. అన్షేకబుల్గానో లేకపోతే ఇమోషనల్గా స్ట్రాంగ్గా, స్టేబుల్గా మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చేస్తే ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఎంత ఎత్తుకు ఎదగగలడు, ఎంత శక్తి ఉంటుంది అనేది ఈ సోల్జర్ కథలో మనకు తెలుస్తుంది. ఇప్పటి నుంచే కాదు, ఎన్నో యుద్ధాలు భారతదేశం చేసింది. ప్రతి యుద్ధంలో ఎంతోమంది వారియర్స్ ఉంటారు, హీరోస్ ఉంటారు. అయితే ఈయన కథ చాలా చాలా ప్రత్యేకమండి. ఎందుకు ప్రత్యేకం అంటే, పాకిస్తాన్ తన బాడీలో, ఈ సోల్జర్ బాడీలో దగ్గరగా 16 బుల్లెట్లను దించింది. ఒక్క బుల్లెట్ బాడీలోకి దిగితే, ఎవరన్నా షూట్ చేస్తే అక్కడే ఆల్మోస్ట్ అయిపోతుంది కదా. 16 బుల్లెట్లు ఈయన బాడీలో దిగినాయి, కానీ ఆయన ప్రాణం పోవటం పక్కన పెట్టండి, ఆయనకున్న ఆత్మస్థైర్యం, ధైర్యం, ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు. ఆ 16 బుల్లెట్లు బాడీని చిత్తు చేసేసినాయి. ఎముకలు విరిగిపోయినాయి, ఒళ్ళంతా రక్తం. ఈ షోల్డర్ డిస్లొకేట్ అయిపోయింది, అంటే ఉన్న చోట ఉండకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ చెయ్యి విరిగిపోయి ఇలా వేలాడుతోంది, ఈ జాయింట్ ఇరిగిపోయి ఇలా వేలాడుతోంది. ఈ భాగం అంతా పగిలిపోయింది. ఆల్మోస్ట్ 90% అన్కాన్షియస్ అయిపోయారు ఆయన. అంటే స్పృహలో లేరు 90%, ఒక 10% మాత్రమే స్పృహ ఉంది. చూస్తే ఎదురుంగా కొన్ని వందల మంది శత్రు సైన్యం, 16 బుల్లెట్లు బాడీలో. తన బోన్స్ ఇరిగిపోయినాయి, కానీ తన కాన్ఫిడెన్స్ చెక్కు చెదర్లా. తన ఒళ్ళంతా రక్తం కారింది, కానీ భయం అనే ఇమోషన్ తన బాడీలో ప్రవహించలా, తన మైండ్లో ప్రవహించలా. శత్రువులు అటాక్ చేస్తున్నారు, కానీ చెక్కు చెదరని ధైర్యం, అన్షేకబుల్గా నిలబడి. మై డియర్ ఫ్రెండ్స్, భారతదేశానికి ఆయన చేసిన సేవ అత్యద్భుతం. ఆయన ఏ సేవ చేశారు, అసలు ఈ ఇంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఆయన ఎలా నిలబడ్డారు, ఆ వ్యక్తి ఎవరు, ఏమైంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయన స్టోరీ ఇంట్రెస్టింగే కాదండి, చాలా ఇన్స్పైరింగ్ కూడా. అందుకే ఈ వీడియోలో నా అప్కమింగ్ ప్రోగ్రామ్స్ గురించి కూడా నేను మాట్లాడేట్లేదు. కావాలంటే కింద స్క్రోలింగ్ అవుతూనే ఉంటాయి, నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏంటి మీరు చూడొచ్చు. ఈ ఇన్సిడెంట్ 1999 యుద్ధంలో భారత్ పాకిస్తాన్ చాలా పెద్ద యుద్ధం చేసినాయండి. చాలా పెద్ద యుద్ధం, కార్గిల్ వార్ అంటారు కదా. దగ్గర 52 రోజులు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పోరాడినందుకు మన విజయానికి ఎంతోమంది పాత్రదారులు ఉన్నారు. దాంట్లో ఈ వ్యక్తి, ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి ఒకళ్ళు. ఆయన చేసిన వీరోచిత పోరాటానికి ఆయనకి హయ్యెస్ట్ మిలిటరీ ఆనర్ పరమవీర చక్ర ఇచ్చి భారతదేశం సన్మానించింది. పరమవీర చక్ర తీసుకున్న లివింగ్ లెజెండ్స్లో ఇప్పటికీ ఆయన ఉన్నారు, ఆయన ఒకరు. స్టోరీ ఏంటంటే, 1999 ఇండియా పాకిస్తాన్ ఈ యుద్ధం 2 మౌంటైన్స్ కోసం జరిగింది. 2 మౌంటైన్స్ కోసం. ఆ రెండిటి పేరు, ఒక మౌంటైన్ పేరు టోలోలింగ్, ఇంకొక మౌంటైన్ పేరు టైగర్ హిల్స్. ఈ 2 మౌంటైన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ మౌంటైన్స్ మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు నేషనల్ హైవే నెంబర్ 1 మీద వాళ్ళు చాలా ఈజీగా దృష్టి పెట్టగలరు, చాలా ఈజీగా కంట్రోల్ చేయగలరు. నేషనల్ హైవే 1 ప్రత్యేకత ఏంటంటే,
మన దేశానికి, మన భారతదేశ మిలిటరీకి వాళ్ళకి ఏమి పంపించాలన్నా సరే, అవి అమ్యునిషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఏదైనా సరే ఆ నేషనల్ హైవే 1ని ఉపయోగించాలి. సో పాకిస్తాన్ వాళ్ళు 99లో ఏం ప్లాన్ చేశారంటే, ఆ టోలోలింగ్ అండ్ టైగర్ హిల్స్ని వాళ్ళు దొంగతనంగా క్యాప్చర్ చేశారు. ఎప్పుడు వాళ్ళు చేసేది అదే కదండి. ధైర్యంగా ముందొచ్చి ఎదుర్కొనే సత్తా ఉండదు, వెనక నుంచే అధర్మ యుద్ధం చేయటానికే వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే ధర్మయుద్ధం చేసిన వాళ్ళు గెలవలేరు, అధర్మ యుద్ధమే గెలవలేకపోతున్నారు. అయితే లైఫ్లో కూడా ఉంటారండి. పాకిస్తాన్ లాంటి వాళ్ళు మన లైఫ్లో కూడా ఉంటారు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి పోటీ పడరు, వెనక నుంచే పొడి చేద్దామని చూస్తుంటారు. సహించకూడదు, బాంబేసి చంపేయాలి. గుర్తుపెట్టుకోండి. చంపేయటం అంటే మిమ్మల్ని పోయి వాళ్ళని మర్డర్ చేయమనట్లా, అంటే మన లైఫ్ మీద వాళ్ళకి అధికారం, హక్కు ఇవ్వకూడదు. సో ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ 2 మౌంటైన్స్ని, టైగర్ హిల్స్ని, టోలోలింగ్ని, టైగర్ హిల్స్ని రెండింటిని ఆక్యుపై చేసేశారు. సమ్మర్ టైం అది. సమ్మర్ టైంలో భారత జవానులు పైకి ఎక్కటానికి మొదలుపెట్టారు, ఆ మౌంటైన్స్ మీదకి ఎక్కడానికి మొదలుపెట్టారు. ఎందుకంటే చలికాలంలో ఆ రోజుల్లో కిందకి దిగేసి, అదొక అగ్రిమెంట్ అనమాట. చలికాలంలో ఎవరు ఉండరు, ఎందుకంటే తట్టుకోలేని చలి ఆ రోజుల్లో. వీళ్ళు ఏం చేశారంటే, పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే, సమ్మర్ రాకముందే, సమ్మర్ వస్తున్న బిగినింగ్లోనే ఎక్కేశారు. వాళ్ళు ఎక్కేసి ఆక్యుపై చేసేసారు. అవి మౌంటైన్లు అంటే ఏదో మీరు ట్రెక్కింగ్కి వెళ్తారే, మనం వెళ్తుంటామే ట్రెక్కింగ్కి, అటువంటి ఏవో చిన్న చితక మౌంటైన్స్ కాదండి. టైగర్ హిల్స్ 8,500 అడుగుల ఎత్తులో ఉంది. సో కింద నుంచి భారతదేశ సైనికులు మౌంటైన్ ఎక్కుతుంటే వాళ్ళు పైనుంచి కూర్చొని షూటింగ్ మొదలుపెట్టారు, బాంబులు వేసేవాళ్ళు. ఆ యుద్ధంలో వాళ్ళ సైనికులు ఒక్కళ్ళు చనిపోతే మన సైనికులు 10 మంది చనిపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పైనుంచి ఈజీగా షూట్ చేస్తుండేవాళ్ళు. సో భారతదేశం ముందున్న లక్ష్యం ఏంటంటే, ఈ 2 మౌంటైన్స్ని రీక్యాప్చర్ చేయాలి. 52 రోజులు పట్టిందండి. ఎన్నో వందల మంది సైనికులు ప్రాణత్యాగం చేశారు. దగ్గర దగ్గర 20 రోజులకు పైగా కష్టపడి టోలోలింగ్ అనే మౌంటైన్ని మనం రీక్యాప్చర్ చేసుకున్నాం. టోలోలింగ్ తర్వాత టైగర్ హిల్స్ని రీక్యాప్చర్ చేయాలి. టైగర్ హిల్స్ మీదకి ఎక్కటం అంటే అంత ఈజీ కాదండి. ఎందుకంటే పైనుంచి మంచు ముద్దలు, మంచు రాళ్ల రూపంలో పడుతుంటాయి. అది చాలా చాలా డేంజరస్ ట్రెక్ అనమాట. ఈ టోలోలింగ్ దాంట్లో ఎవరైతే వీరోచిత పోరాటం చేశారో వాళ్ళల్లో ఒక స్పెషల్ బ్యాచ్ని టైగర్ హిల్స్ కోసం సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో 7 సోల్జర్స్ ఉన్నారు. ఇండియన్ ఆర్మీ ప్లాన్ ఏం చేసిందంటే, ఎన్ని వేపుల నుంచి కుదిరితే అన్ని వేపుల నుంచి టోలోలింగ్ పైకి మనం ట్రెక్ చేద్దాం. దాంట్లో చాలా కష్టతరమైన వే ఒకటి ఉందండి. దాని నుంచి ఒక మనిషి పైకి రాగలడు అని అంచనా వేయటం కూడా కష్టమే. సో ఇండియన్ ఆర్మీ ప్లాన్ ఏం చేసిందంటే, అటువైపు నుంచి 7 యంగ్స్టర్స్ని, యంగ్ జవాన్లని పంపిద్దాం. అటువైపు నుంచి ఎవరు వస్తారు అని పాకిస్తాన్ వాళ్ళు కాదు కదా, ఎవరు గెస్ట్ చేయరు, కాబట్టి సర్ప్రైజ్ అటాక్ అవుతుంది అని చెప్పి 7 జవాన్లని సెలెక్ట్ చేశారు. నేను ఇప్పుడు చెప్పబోయే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ 7గురిలో ఒకళ్ళు. చాలా కష్టపడి 3 రోజులు కష్టపడి, 3 రోజులు 3 రాత్రులు కష్టపడి వాళ్ళు టైగర్ హిల్స్ని ట్రెక్ చేశారు, ఎక్కారు. ఆల్మోస్ట్ పైకి వరకు వెళ్ళిపోయారు. ఆ 3 రోజుల జర్నీ అది నార్మల్ జర్నీ కాదండి. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. శ్వాస ఆడని పరిస్థితి. మౌంటైన్ ఎక్కడం అంటే బాగా చలిగా ఉన్నప్పుడు 2 అడుగులు వేయటం కష్టం అవుతుంది. అటువంటిది వాళ్ళంత పెద్ద మౌంటైన్ ఎక్కాలి. ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోయారండి. పైకి వెళ్ళిపోతుంటే ఈ పక్కన ఒక చోట పాకిస్తానీ బంకర్ ఉంది. బంకర్ అంటే వాళ్ళు సీక్రెట్గా దాక్కోవటానికి ఒక చిన్న ప్లేస్ అనమాట, ఒక చిన్న కనపడని రూమ్ అనుకోండి. దాంట్లో కూర్చొని ఈ పాకిస్తానీ సోల్జర్స్ ఈ 7 మీద ఉన్నట్టుండి ఫైరింగ్ చేశారు. 7లో అక్కడికక్కడే 6 మృతి చెందారు, 6 చనిపోయారు. ఈ జవాన్ ఎవరైతే ఉన్నారో, ఈ సోల్జర్ ఎవరైతే ఉన్నారో, ఆయన బాడీలో దగ్గర దగ్గర అప్పటికే 4-5 బుల్లెట్లు దిగినాయి. పడిపోయారు ఆయన. పడిపోతే కొంచెం సేపు ఆయనకి ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఉన్నటువంటి సడన్ అటాక్, 6 చనిపోయారు. పాకిస్తాన్ వాళ్ళు అనుకున్నారు వీళ్ళు బతికున్నారేమో అని వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది. పాకిస్తాన్ వాళ్ళు సైనికులు దగ్గరికి వచ్చి, ఒక్కొక్క బాడీ దగ్గరికి వచ్చి గన్ను చాలా దగ్గరగా పెట్టి షూట్ చేయడం మొదలుపెట్టారు. అందరినీ 6 మళ్ళీ కాల్చారు. ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి ఇంకొక 10 బుల్లెట్లు ఆయన బాడీలో దింపారు.
బాడీ మొత్తంలో 15-16 బుల్లెట్లు తగిలినాయి. అయినా సరే ఆయన చనిపోలేదండి. ఎందుకంటే ఆయన చెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ రోజు ఆయన అనుకోకుండా వాలెట్ పెట్టుకున్నారు. ఆ వాలెట్లో ఉన్న కాయిన్స్కి ఆ బుల్లెట్ తగిలి, అంటే బాడీకి ఆ జట్కా తగులుతుంది కానీ గుండె లోపలికి బుల్లెట్ పోలేదు. ఆయన అన్నారు, ఇన్ని బుల్లెట్లు తగిలిన తర్వాత కూడా నేను చనిపోకపోతే ఇక చనిపోను. పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళందరూ చనిపోయారు కాబట్టి వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆల్రెడీ పైన మనం ఉన్నాం టైగర్ హిల్స్ పైన, కింద కూడా మనం క్యాప్చర్ చేసేస్తే మధ్యలో ఒకవేళ ఇండియన్ సోల్జర్స్ ఎక్కడ ఉన్నా కానీ ఆటోమేటిక్గా శాండ్విచ్ అయిపోతారు, ఇవాళ కాకపోతే రేపు చంపేసి ఇబ్బంది ఉండదు. సో వాళ్ళు ఏం ప్లాన్ డిస్కస్ చేసుకుంటున్నారంటే కింద 500 మీటర్స్లో ఉన్న ఇండియన్ పోస్ట్ను ఒకదాన్ని క్యాప్చర్ చేయాలి అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ వ్యక్తి, ఈ సోల్జర్ ఆ మాట విన్నారు. ఏ పరిస్థితిలో ఉన్నారు ఆయన? 16 బుల్లెట్లు, ఎముకలు విరిగినాయి, ఇదంతా పగిలిపోయింది, షోల్డర్ డిస్లొకేట్ అయింది, ఆల్మోస్ట్ స్పృహ తప్పిపోయే పరిస్థితి, లేచి నిలబడగలడా అన్న డౌట్ అండి. ఉన్నట్టుండి ఆ ప్లాన్ వినంగానే ఆయన ఉన్నట్టుండి లేచి ఆయనకున్న చాలని శక్తితో గన్ను తీసి 5 నిమిషాలు ఉన్నట్టుండి 4 వైపులా ఉరుక్కుంటూ ఇక్కడ కాసేపు, అక్కడ కాసేపు, ఇక్కడ కాసేపు, ఇటు నుంచి కాసేపు, అటు నుంచి కాసేపు ఫైరింగ్ చేసి దగ్గర 10 మందినో ఏమో అప్పటికప్పటికి చంపేసి ఆయన ఏమన్నారంటే ఇమ్మీడియట్గా కింద 500 మీటర్ డౌన్లో ఉన్న ఇండియన్ పోస్ట్కి ఇన్ఫర్మేషన్ తెలవాలి. ఫోన్లు వాట్సాప్లు లేని పరిస్థితి కదా, కిందకి ఎలా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, దిక్కుంటూ వెళ్ళే చిన్నగా దిక్కుంటూ వెళ్ళే పరిస్థితి బాడీలో లేదు, టైం లేదు. ఆయన ఏం చూశారంటే చుట్టుపక్కల గమనించారు, ఒక చిన్న వాటర్ కెనాల్ పాస్ అవుతుంది, దాంట్లోకి దూకేశాడు. ఒకసారి ఆలోచించండి, ఎముకలు విరిగిపోయినాయి, 16 బుల్లెట్లు, బాడీ అంతా పెయిన్ వస్తోంది. అటువంటి బాడీని ఒక వాటర్ కెనాల్లో పడేయటం అంటే, దూకటం అంటే ఇంకెంత పెయిన్ఫుల్ అంటే అన్కంట్రోలబుల్గా కొట్టుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడున్న ఇండియన్ సీనియర్స్ ఎవరైతే, ఆర్మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పైనుంచి అటాక్ రాబోతుంది, విదిన్ 2 days వాళ్ళు కిందకు వచ్చి అటాక్ చేయబోతున్నారు, మనం రెడీగా ఉండాలి. సో ఇండియన్స్ అంతా రీగ్రూప్ అయ్యి ప్లాన్ చేసుకొని పాకిస్తాన్ వాళ్ళు రాగానే రండి బాబు అని చెప్పి బొట్టు పెట్టి పేల్చి పారేశారు. టైగర్ హిల్స్ రీక్యాప్చర్ చేశారండి. ఈయన గనక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండకపోతే ఏమై ఉండేదో. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అండి, ఇంత స్టోరీ చెప్పడానికి నా క్వశ్చన్ ఏంటంటే 16 ఇదంతా జరిగింది కదా, 16 బుల్లెట్లు, బాడీ అంతా పడిపోయింది, పక్కన చూస్తే తన మిత్రులే శవాలై పడిపోయారు కదా. ఇప్పుడు ఆయన లేచి అక్కడ కాల్పులు జరిపి కిందకి ఆ కెనాల్లో పడి కిందకొచ్చి ఆర్మీ వాళ్ళకి, ఇండియన్ సీనియర్స్ గనక ఆ మెసేజ్ ఇవ్వకపోతే అంతా యుద్ధం అయిపోయిన తర్వాత నువ్వెందుకు ఇవ్వలేదు మాకు ఆ మెసేజ్ అని ఎవరన్నా అడుగుతారా? ఆయన కండిషన్లో, ఆయన ఉన్న కండిషన్లో అడుగుతారండి. అరే అసలు నువ్వు బతకటమే గొప్ప అంటారా, మాకు మెసేజ్ ఎందుకు ఇవ్వలేదంటారా కదా. అంటే ఇదేదో ఆయన ప్రమోషన్స్ కోసమో, ఈరోజు కార్పొరేట్లో అప్రైజల్స్, ఇన్సెంటివ్స్ లేకపోతే లేదు, ఇన్సెంటివ్స్ లేకపోతే పని చేయాలంటే మోటివేషన్ ఉండట్లా. ఆయనకేం ఇన్సెంటివ్ వచ్చిందండి, ఆయనకేం ప్రమోషన్ వచ్చింది? ఆయన అడిగారు, ఆయన ఎవరో కాదండి, ఇంకా సస్పెన్స్ ఎందుకు, ఆయన పేరు వన్ అండ్ ఓన్లీ గ్రేట్ లెజెండరీ సోల్జర్, గ్రెనేడియర్ యోగేందర్ సింగ్ యాదవ్, పరమవీర చక్ర పొందినటువంటి యోగేందర్ సింగ్ యాదవ్ గారు. మీకు స్క్రీన్ మీద ఫోటో కనపడుతుంది చూడండి. అంటే మనిషి గనక మానసికంగా, ఆయన అడిగారండి, ఇంటర్వ్యూలో అడిగారు, ఆయన స్పీచ్ కూడా హిందీలో ఉంటుంది చూడండి. ఈ సిచ్యువేషన్ అంతా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆయన నోట్లో నుంచి గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతోంది కదా, ఇటువంటి ఎంతోమంది సోల్జర్స్ మన ఆర్మీలో ఉన్నారు, మన నేవీలో ఉన్నారు, మన ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు. అంటే వాళ్ళు పడే కష్టం మామూలు కష్టం కాదండి. ఆయన అడిగారు, ఇన్ని బుల్లెట్లు, ఇంత ఇబ్బంది, ఇన్ని ఎముకలు ఇరిగిపోయినాయి కదా, నీకు నొప్పి పుట్టలేదా? ఆయన అన్నారు, నా కళ్ళ ముందు త్రివర్ణ పతాకం, భారతదేశ త్రివర్ణ పతాకం ఎప్పుడైతే ఎగురుతూ కనపడుతూ ఉంటుందో అప్పుడు నాకు నొప్పి పుట్టదు. శత్రు సైన్యం నా దేశంలో అడుగు పెట్టడానికి నేను ఒప్పుకోను. లుక్ ఎట్ దట్ డివోషన్ అండి. మై డియర్ ఫ్రెండ్స్, మన గోల్స్ మీద మనకి డివోషన్ ఉంటే, ఇమోషనల్ స్టెబిలిటీ ఉంటే, ఒకసారి అసలు ఊహించుకోండి ఆయన పడ్డ బాధ ఎంత బాధ అండి. కానీ ఇమోషనల్ స్టెబిలిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి
పెయిన్ని తట్టుకునే శక్తి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, అందుకే ప్రతి వీడియోలో ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉండండి, అన్షేకబుల్గా ఉండండి అని చెప్పటానికి కారణం ఏంటంటే ఇంత దమ్ముందండి దాంట్లో, ఇంత దమ్ముంది. కశ్యప్ మనమేమి యుద్ధాలు చేయట్లేదు కదా అంటారేమో. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన మన సోల్జర్స్ బయట యుద్ధం చేస్తున్నారు, కానీ మన మైండ్లో మనం యుద్ధం చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ డౌట్ అనే టెర్రరిస్ట్ ఉన్నట్టుండి మన కాన్ఫిడెన్స్ని కాల్ చేస్తుంటాడు. లేకపోతే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే ఇంకొక టెర్రరిస్ట్ మన ధైర్యాన్ని కాల్ చేయడానికి రెడీగా ఉంటుంటాడు. సెల్ఫ్ క్రిటిసిజం అనే ఇంకొక టెర్రరిస్ట్ మన ఆత్మ గౌరవాన్ని కాల్చేయడానికి రెడీగా ఉంటాడు. వాళ్ళతో యుద్ధం చేసి ఆ టెర్రరిస్ట్లని చంపేస్తేనే దీన్ని మనం గెలవగలుగుతాం. దీన్ని మనం గెలవాలి, దీన్ని మనం రూల్ చేయాలి అంటే ఇమోషనల్గా స్ట్రాంగ్గా, స్టేబుల్గా, అన్షేకబుల్గా ఉండాలి. ఈరోజు చూస్తే యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ యుద్ధ వాతావరణంలో మనందరం డైరెక్ట్గా పోయి యుద్ధం చేయలేము. మన పరిస్థితి, మనం ఏం చెయ్యగలగాలి అంటే మన సైనికులకి మన తరపున, అవి ప్రేయర్స్ అంటారా, విషెస్ అంటారా, ఏదైనా సరే అండి, మన సైన్యంతో మానసికంగా మనందరం నిలబడాలి. మోరల్ సపోర్ట్ మనం ఇవ్వాల్సిందే. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా ఇటువంటి ఎంతోమంది యోగేంద్ర సింగ్ యాదవ్లు పుడతారు. మై డియర్ ఫ్రెండ్స్, భారతదేశం విజయాన్ని సాధిస్తుంది. భారత్ మాతాకి జై.